జ్ఞానేశ్వరి ఎక్కడుంది? కుక్క చావు వెనక రహస్యం ఏమిటి? రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక 2 ఏళ్ల చిన్నారి 8 రోజులుగా కనిపించటం లేదు. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. జాగిలాలు గాలిస్తూనే ఉన్నాయి. గ్రామస్తులు అడవిని జల్లెడబడుతూనే ఉన్నారు. కానీ జ్ఞానేశ్వరి మాత్రం ఇప్పటి వరకు ఆచూకీ లేకుండా పోయింది. అసలు జ్ఞానేశ్వరికి ఏమైంది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా ఎత్తుకు వెళ్ళారా? అడవిలో ఏదైనా ప్రమాదం జరిగిందా? జ్ఞానేశ్వరి కనిపించకపోవటానికి పెంపుడు కుక్క మరణానికి ఏదైనా సంబంధం ఉందా? కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడే నిజాలు ఏమిటి? ఈ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేకంగా స్పందించారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చూద్దాం. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సూరవరం గ్రామానికి చెందిన 8 రోజుల కింద జాహ్నవి అనే చిన్నారి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు అందరూ వెతికినా ఇప్పటి వరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా మారుతుంది. అడవులు, చెరువులు, పొలాలు, చెట్లు అన్ని గాలించిన డ్రోన్లు, జాగిలాలు కూడా రంగంలోకి దిగిన జ్ఞానేశ్వరి ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే సమయంలో మరో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. జాహ్నవి కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. కుక్క ఏదైనా కీలకమైన ఆధారాన్ని చూసిందా? దానికి విషం పెట్టారా? లేదా సహజంగానే చనిపోయిందా? ఈ అనుమానాల నేపథ్యంలో కుక్కకు పోస్టు మార్టం నిర్వహించారు. ప్రస్తుతం ఆ నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్లో ఏం తేలుతుందని ఇప్పుడు అందరి ఆసక్తి. ఎందుకంటే కుక్క మరణానికి గల కారణం బయటపడితే జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక క్లూ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కాకినాడ జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి కేసు మరింత జటిలంగా మారే ఛాన్స్ కనిపిస్తుంది.